తెలంగాణ అభివృద్ధికి అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నడుం బిగించింది. రాష్ట్ర అభివృద్ధి భాగస్వామ్యం కావాలని టీడీఎఫ్ నిర్ణయించింది. స్వయంగా అభివృద్ధికి నిధులు ఇవ్వడం ద్వారా అభివృద్ధిలో మమేకం కావాలనేది తెలంగాణ ఎన్ఆర్ఐల భావన. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తొలిసారి సమావేశమైంది. వాషింగ్టన్ డీసీలో జరిగిన బోర్డు మీటింగ్లో తెలంగాణకు చెందిన దాదాపు 400 మంది ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఎంపీలు కె కేశవరావు, కడియం శ్రీహరులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం, వ్యవహరించాల్సిన తీరుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పలు రూపాల్లో పాల్గొని రాష్ట్ర సాధనలో భాగమైనట్లే బంగారు తెలంగాణ కోసం విదేశాల్లో ఉన్న తెలంగాణ వారంతా కలిసి రావాలని సమావేశం పిలుపునిచ్చింది. సీఎం కేసీఆర్ ఆశయమైన అవినీతి పాలన, జీరో గ్రాఫ్ట్ పాలసీకి సహకరించాలని టీడీఎఫ్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తెలంగాణను పాశ్చాత్య దేశాల తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు తెలపాలని తీర్మానించింది. అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వ పాలనకు సహకరించడంతో పాటు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధికి తోడ్పాటునందించాలని తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి స్వయంగా అభివృద్ధికి నిధులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నుంచి అందే మొత్తంగా మ్యాచింగ్ గ్రాంట్ను కోరాలని టీడీఎఫ్ సమావేశం నిర్ణయించింది. కలెక్టర్ పర్యవేక్షణలో పనులు చేపట్టేలా కేసీఆర్ సర్కార్ను కోరాలని తీర్మానించారు. వచ్చే జూలైలో పూర్తిస్థాయి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సమావేశాన్ని అమెరికాలో నిర్వహించి తెలంగాణ అభివృద్ధికి మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. కేసీఆర్ను అమెరికా పర్యటనకు ఆహ్వానించాలని భావిస్తున్నట్టు టీడీఎఫ్ బోర్డు ప్రెసిడెంట్ విశ్వేశ్వర కలవల, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అనుగులు తెలిపారు. సాక్షి బ్యూరో, హైదరాబాద్.